Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Yes, welcome back to our PAE classes. సో డిఎస్సి 2023 విద్యా దృక్పథాలు మారినటువంటి కొత్త సిలబస్కి అనుగుణంగా ఆల్రెడీ 3 క్లాస్ అయితే అప్లోడ్ చేసాం. వాటి యొక్క డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన పీడిఎఫ్లు పెట్టాను. సో ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈరోజు సెషన్లో మనం చూడబోయేటువంటి మరొక విద్యావేత్త ప్రోబెల్. సో ప్రోబెల్ జీవిత తత్వం గురించి ఏం చెప్తున్నారు, విద్య ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు, పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, సో ఒక బోధన అభ్యసన ప్రక్రియ అనేది ఏ విధంగా జరగాలి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. అండ్ తనకు సంబంధించినటువంటి బయోగ్రఫీ కొంతమేరకు, ఎప్పుడు పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, తను రచించినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, సో విద్యకు చేసినటువంటి సేవల్లో ఏమైనా అతి ముఖ్యమైన ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అంశాలను చూస్తే ప్రోబెల్ గురించి అయితే ఫినిష్ అయిపోతుందండి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి మన యాప్కి సంబంధించి వాట్స్ బిహైండ్ మన ఛానల్ పేరుతోటి యాప్ అనేది అందుబాటులో ఉంది. అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సంబంధించినటువంటి పిఐ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. అండ్ అదేవిధంగా 6th to ఇంటర్మీడియట్ వరకు క్లాస్ ఉంటాయి. ఎస్జిటికి సంబంధించిన ఈవీఎస్ క్లాస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్లో వచ్చేసి ఈవీఎస్కి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా టెస్ట్ సిరీస్లో సైన్స్ మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే రన్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే చూడండి. అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగానే ఉంటుంది అది. అండ్ దాని డెమో వీడియోస్ కూడా చూడొచ్చు, యాప్లో కూడా ఉంటాయి. మీకు ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ సాటిస్ఫైడ్ దెన్ యూ గో ఫర్ ద కోర్స్. రైట్, నెక్స్ట్ ఎడ్యుకేషనలిస్ట్ వచ్చేసి మనకి ప్రోబెల్. సో ప్రోబెల్ ఎక్కడ, ఏ దేశానికి చెందినటువంటి విద్యావేత్త అని చూసినట్లయితే 1783 అండి, 1783 సంవత్సరంలో జర్మనీ దేశంలో జన్మించాడు. గుర్తుపెట్టుకోండి, అంతే, ఇయర్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ వచ్చేసి దేశం ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి తను మొట్టమొదటిగా ఒక పాఠశాల స్థాపించాడు. అది 1816లో ఒక పాఠశాల స్థాపించడం జరిగింది. సో ఒక 10 years లోపే తను స్థాపించినటువంటి 10 సంవత్సరాలలోపే ఆ పాఠశాలను చాలా ఫేమస్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే 1826 ఇయర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ప్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అనేసి ఒక మొదటి పుస్తకాన్ని, తన యొక్క మొదటి పుస్తకం ఏంటి అంటే అది గుర్తుపెట్టుకోండి, మొదటి పుస్తకం ఇది, ఓకేనా. ప్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్. సో జనరల్గా ఎవరైనా ఏదైనా పుస్తకం, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ చెప్తాను నేను. సో అభ్యర్థులు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే, సో ఎవరైనా ఏదైనా ఒక బుక్ రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ రాశారనుకోండి, సో గాంధీ గురించి తనే గ్రేట్గా చెప్పుకుంటూ రాయారు కదా. సో నేను రాశాను అనుకోండి, కిరణ్ ది గ్రేట్ అని చెప్పుకోను కదా. సో అలా చెప్పుకోము అనేది మన మైండ్ మనకు స్ట్రైక్ చేపిస్తుంది. బట్ ఇక్కడ ప్రోబెల్ తన గురించే తను రాసుకున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ప్రోబెల్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అంటే జనరల్గా మనం ఏమి ఇస్తామంటే, ప్రోబెల్ గురించి ఎవరో గొప్పగా పొగుడుతూ ఎవరో వేరే వాళ్ళు రాశారనుకుంటారు. సో ఇక్కడ అది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించండి. సో తన పేరు మీదే తనే రాసుకోవడం జరిగింది. జస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ బుక్. సో తర్వాత వచ్చేసి 1827 నుండి కిండర్ గార్టెన్ పాఠశాల స్థాపించి తనదైన బాణిని అందరికీ అందజేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కిండర్ గార్టెన్ అనేటువంటి పాఠశాలను స్థాపించింది ఎవరు అంటే ప్రోబెల్. ఇక్కడ మనకు ప్రోబెల్ గురించి దేశం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మొట్టమొదటి పాఠశాల ఇప్పుడు స్థాపించాడు. అండ్ తను రాసినటువంటి గ్రంథం గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా 1827 నుండి కిండర్ గార్టెన్ అనేటువంటి పాఠశాలను స్థాపించాడు. గుర్తుపెట్టుకోండి. రైట్, జీవిత తత్వం గురించి ఏం చెప్తున్నారు, సో జనరల్ ఫిలాసఫీ గురించి ఏం చెప్తున్నారు మనకని చూసినట్లయితే, జీవితం ఎలా ఉండాలి, ప్రోబెల్తో ఇతని తత్వం 2 వాదనలకు చెందినది. ఇతని యొక్క తత్వం ఏ విధంగా ఉందంటే మనకి 2 వాదనలు కనబడుతుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, రెండోది వచ్చేసి అభివృద్ధి సిద్ధాంతం. సింపుల్గా 2 పాయింట్ చెప్పేస్తాను నేను. సో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి ఏ జీవైనా సరే అండి, జీవైనా లేకుంటే నిర్జీవైనా, ప్రాణం ఉన్నాయినా ప్రాణం లేవైనా, అన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కలిసి ఉంటాయి. వాటిల్లో ఉండేదే దైవం అనేసి చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీవి ఉంది, ఇక్కడ నిర్జీవి ఉంది, ఇక్కడ ఉంటుంది. సో వీటిలో అంతర్గతంగా అన్నిట్లో కూడా ఏకత్వం ఉంది, అదే దైవం అనేసి చెప్పడం జరిగింది. ఇదే మనకి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం, ఓకేనా. రైట్. అండ్ దెన్ అభివృద్ధి సిద్ధాంతం ఏంటి, దాంట్లో ఉండేటువంటి కీ కాన్సెప్ట్ ఏంటి, కీ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి సిద్ధాంతం ఏంటి అంటే, ఏదైనా ఒకటి బాగా యూజ్ చేస్తున్నట్లయితే అది అభివృద్ధి చెందుతుంది, అది యూజ్ చేయనట్లయితే అభివృద్ధి చెందకుండా అంతర్గతమైపోతుంది, అంటే అంతర్లీనమైపోతుంది, అంటే నశించిపోతుంది అనేసి చెప్తున్నాడు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే అభివృద్ధి సిద్ధాంతంగా చెప్పుకుంటూ ఉండాలి. అంటే మనలో ఎంత శక్తి సామర్థ్యాలను డెఫినెట్గా వాటిని అభివృద్ధి చెందించాలంటే మనకేంటి, వాటిని నిరంతరం యూజ్ చేస్తూ ఉండాలన్నట్టుగా చెప్తూ ఉన్నాడు అనమాట. ఇవి 2 జీవితం గురించి తను చెప్పినటువంటి తత్వాలుగా చెప్పుకుంటూ ఉంటాను. రైట్,
ఇక్కడ చూడండి సేమ్ కాన్సెప్ట్ ఇస్తాడు. విశ్వంలోని ప్రతి రెండింటికి మధ్య సంపూర్ణ అంతరంగిక సంబంధాలే. విశ్వమంతా ఒక శక్తివంతమైన సజీవమైన, అంటే దేవుని గురించి చెప్తున్నాడు ఎక్కువ ఇక్కడ. ప్రోబెల్ అది కూడా అబ్జర్వ్ చేయండి. శాశ్వతమైన ఏకత్వం ఉంటుంది, అదే దైవం. సో అన్ని భిన్నంగా ఉన్నప్పటికీ లోపల అంతర్గతంగా ఒకటి ఉంటుందండి. సో అది జీవైనా నిర్జీవైనా అదే దైవంగా అనేసి చెప్తూ ఉన్నాడు. సో అది ఏంటి, మనిషి, జంతువు, రాయి, మొక్క అని ఏవి కాదండి, వాటిలో ఏకత్వం ఉంది. దీన్నే దేవుడు లేదా ఆత్మస్వరూపి అని చెప్పాడు. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. సో ఒక జంతువు అయినా, ఒక రాయి అయినా, ఒక మొక్క అయినా, ఏదైనా అండి, సో అంతర్గతంగా ఒకటి ఉంటుంది, అన్నిటి కలిపేసి ఒకటే ఉంటుంది. సో అదే ఏంటి, ఆత్మస్వరూపి లేదంటే దేవుడు అని చెప్పాడు అనమాట. అండ్ అభివృద్ధి సాధించాలంటే ఒక భాగాన్ని ఉపయోగించకపోయినా లేదా దాన్ని అశ్రద్ధ చేసినా కొంతకాలానికి అది కనుమరుగైపోతుంది. కానీ అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనకేంటంటే దాన్ని నిరంతరం ఉపయోగిస్తుండాలనేసి చెప్పడం జరిగింది. ఇది జీవిత తత్వం గురించి మనకు ప్రోబెల్ చెప్పినటువంటి విషయం. అండ్ విద్యాతత్వం గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం మనం, ఓకేనా. రైట్, ఇక్కడ సంపూర్ణతను సాధించడానికి ఉన్న అవకాశంలో విద్య ఒకటి. జీవిత పరిణామ ప్రక్రియ అండి, గుర్తుపెట్టుకోండి. జీవిత పరిణామ ప్రక్రియలో అంటే జీవిత పరిణామం అంటే మన జీవితంలో బాగా అభివృద్ధి చెందాలంటే ఆ సంపూర్ణత సాధించడానికి ఉన్న అవకాశాల్లో విద్య ఒకటి. సో విద్యనే మొత్తం అనట్లేదండి, విద్య ఒకటి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. జీవిత పరిణామంలో అభివృద్ధి సాధించాలంటే విద్య ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలనేసి చెప్తున్నాడు. సో మానవుడు ఇతరుల కంటే ప్రత్యేకత ఉన్నవాడే. ప్రతి వ్యక్తిలోనూ ప్రణాళిక రైట్ పరిపక్వమైన ప్రవర్తన ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా పరిపక్వమైన ప్రవర్తన ఉంటుంది. విద్య ద్వారా దాన్ని బయటికి తీసుకురావాలని ప్రోబెల్ చెప్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఏంటంటే, సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కూడా సపరేట్ యూనిక్ టాలెంట్ ఉంటుంది. కాబట్టి సో అందరికి కూడా ఒకే రకమైనటువంటి విద్యా బోధన సరిపోదు అనేసి చెప్తూ ఉన్నాడండి. కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల ఒకే రకమైన బోధనా వైఖరి అందరికీ ఆమోదయోగ్యం కాదు. అంటే ఇక్కడ చూడండి మనకి, సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఇండైరెక్ట్గా అప్పుడే చెప్పడం జరిగింది ప్రోబెల్. అంటే ప్రతి వ్యక్తి అంటే ప్రతి విద్యార్థి, అంటే విద్య గురించి మాట్లాడినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడండి, విద్యార్థి గురించి, ఉపాధ్యాయుడి గురించి, నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియ గురించి మాట్లాడదాం. ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పారు అని చూసినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా యూనిక్ టాలెంట్ ఉంది డెఫినెట్గా. సో ఎవరికి వాళ్ళు సపరేట్ అండి, ఇండివిజువల్గా సపరేట్. సో వాళ్ళలో ఉండేటువంటి అంతర్గత నైపుణ్యాలు కావచ్చు, ఏవైనా బయటికి తీసుకురావాలంటే వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి బోధనా వైఖరి ఆమోదయోగ్యం కాదు. అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి, అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను కావచ్చు, వారి యొక్క సహజ సామర్థ్యాలను కావచ్చు, సో వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బోధనా వైఖరి అనేది, అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనసు శరీరం ఆత్మ వేరు వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, మనసు శరీరం ఆత్మ ఇవన్నీ కూడా వేరు వేరు కాదు. సో ఇవన్నీ కలిపేసి ఒకటే అని చెప్తున్నాడు. వీటి పరిశీలన అభివృద్ధి విద్య ద్వారానే జరుగుతాయనేసి అతడి నమ్మకం. గుర్తుపెట్టుకోండి. సో ఏంటి, మనసు శరీరం ఆత్మ ఈ మూడు కూడా వేరువేరు కాదు. సో వీటన్నిటిని పరిశీలించి అభివృద్ధి చేసుకోవడానికి కేవలం విద్య ద్వారానే జరుగుతుందనేసి తను చెప్పడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి అంతర్గత శక్తులని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం ప్రతి వ్యక్తి జన్మ హక్కు అని దీనికి గొప్ప బిద. రైట్, ఎవరైనా సరే అండి, ఇక్కడ మనకి ఏంటంటే అంతర్గత శక్తులు ఉంటాయి, వాటిని కంపల్సరీగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, అది మన హక్కు అన్నట్టుగా ప్రోబెల్ చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విద్యా లక్ష్యాల గురించి ఏం చెప్తున్నారు ప్రోబెల్ తన విద్యా విధానంలో అంతర్దృష్టికి ప్రాధాన్యతనిచ్చాడు. అంతర్దృష్టి అంటే ఏంటండి, లోపల అంతర్గతంగా ఉండే శక్తి సామర్థ్యాలు కావచ్చు, మన యొక్క సహజ సామర్థ్యాలు కావచ్చు, లోపల మనకేమున్నాయి మనంతటా మనమే తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసే దిశగా విద్యను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రోబెల్ తన యొక్క విద్యా విధానంలో దేనికి ప్రాముఖ్యతనిచ్చారండి, అంతర్దృష్టికి, ఇన్సైట్కి మనకి ఏంటంటే ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో అంతర్దృష్టికి ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి సో అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకునే దిశగా విద్యా లక్ష్యాలు ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. సో మరి విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉండాలని చూపించాడు, చూద్దాం ఒకసారి. సో అనేక విషయాలను విడివిడిగా బోధించడం కాకుండా, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అనేక విషయాల్ని విడివిడిగా బోధించకుండా ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి అంటే ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉండాలని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అలా విద్య యొక్క లక్ష్యం ఉండాలని ఒకటి సూచించడం జరిగింది. నెక్స్ట్ విద్య అభివృద్ధికి మూలం కావాలని చెప్తూ ఉన్నారు. సో ప్రకృతితో అతడి సంబంధాన్ని గ్రహించడానికి
అదేవిధంగా సాంఘిక క్రియాశీలతను పెంచడానికి ఇది మూలం కావాలి. సో విద్య దేనికి ఉపయోగపడాలని చెప్తున్నాడండి మనకి? ప్రకృతితో అతడికి ఉన్న సంబంధం. ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడండి? ప్రకృతి మనం కాపాడుకోవాలి. సో ప్రకృతి మనకి ఏం సంబంధం ఉన్నది? సో జీవ వైవిధ్యం అంటే ఏంటిది? అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న జీవైనా పెద్ద జీవి అన్నిటికీ కూడా వాడికి జీవించే హక్కు ఉంది. అంటే ప్రకృతికి మనకి ఇంపార్టెంట్, ప్రకృతిని గౌరవించాలి సో అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఒక పాయింట్ అండి. అండ్ గుర్తుపెట్టుకోండి, సాంఘిక క్రియాశీలత సాధించడానికి విద్య అవసరం కావాలి. సాంఘిక క్రియాశీలత అంటే అండి, జనరల్గా మనం పుట్టిన తర్వాత ఇంట్లో ఒక్కటే ఉన్నాం కదా, సో సమాజంలోకి వెళ్ళి జీవించాల్సి ఉంటుంది. సో అక్కడ సమాజంలో జీవించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం కావాలండి? సాంఘిక పరిపక్వత అనేది కావాలి, సోషల్ మెచ్యూరిటీ అనేది కావాలి. సో కాబట్టి ఈ దిశగా అంటే ఒక విద్యార్థిని రేపటి నాడు వెళ్ళిన తర్వాత సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో బ్రతకాల. సో కాబట్టి సమాజంలో బ్రతికేందుకు కావాల్సినటువంటి నైపుణ్యాలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ప్రకృతితో మానవుడికి ఉండే సంబంధాన్ని అర్థం చేసుకునే దిశగా ఏముండాలండి? విద్యా లక్ష్యాలు ఉండాలనేసి ప్రోబల్ చెప్పడం జరుగుతుంది. అండ్ పరిణామ ప్రక్రియలో ఉన్నతమైనటువంటి దశను గ్రహించి వ్యక్తి దాన్ని చేరడానికి విద్య. సో పరిణామ ప్రక్రియ ఉన్నత దశ అంటే ఏంటండి? సో ఒక గొప్ప మనిషిగా, అంటే ఒక మనిషి తనను తాను కాపాడుకుంటూ అన్ని జీవులను సంరక్షిస్తూ సో మానవాళికి మొత్తం కూడా మేలు చేసే విధంగా, అది ఉన్నతమైన స్థాయి అంటాం. సో ఆ ఉన్నతమైన దశను చేరుకునే విధంగా విద్య యొక్క లక్ష్యాలు ఉండాలనేసి చెప్తున్నాడు. సో మానవుని ప్రశాంతంగా ఉండేటట్లు చేయగలిగేదిగా ఉండాలి. సో ఇక విద్యా లక్ష్యాలు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ప్రోబెల్ యొక్క విద్యా లక్ష్యాలు. సో మానవుని ప్రశాంతంగా ఉండేటట్లుగా చేయాలి విద్య అనేది, సమాజంలో ప్రశాంతంగా జీవించే మార్గం చూపించాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మానవజాతికి సంబంధించిన, వ్యక్తికి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన, దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని కలగజేయడమే విద్య. అల్టిమేట్గా ఒకటే వర్డ్లో చెప్పండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో విద్య యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే వ్యక్తికి సంబంధించిన, అదేవిధంగా ప్రకృతికి సంబంధించిన, నెక్స్ట్ దైవానికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని కలగజేయడమే విద్య యొక్క లక్ష్యం. ఓకేనా? సో అంటే తనను తాను అర్థం చేసుకోవడం, తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకోవడం, దైవాన్ని, ఆత్మస్వరూపిని అర్థం చేసుకోవడమే విద్య యొక్క లక్ష్యం అనేసి ప్రోబెల్ చెప్తున్నారు. ఇది ఇక్కడ కీ పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్. రైట్. నెక్స్ట్, బాలుడిలోని అంతర్గత శక్తుల్ని బహిర్గతం అవడానికి దోహదకారే విద్య అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో పాఠశాల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దేది పాఠశాలే, సత్యసారాంశాన్ని, బాధ్యతాయుత సంబంధాలను అన్నింటినీ అందజేసేది. సో ఒక పౌరుడు బాధ్యతగా ఎలా ఉండాలనేది కూడా మన పాఠశాలలో నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంపూర్ణ మూర్తిమత్వం, హోలిస్టిక్ డెవలప్మెంట్, ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది కదా. సో అన్ని రకాలుగా విద్యార్థిని ఉన్నత స్థాయికి ఎదిగేటట్టుగా చేసేది ఏంటంటే మనకి ఈ యొక్క పాఠశాల అనేసి చెప్పడం జరుగుతుంది. అండ్ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలనేసి చెప్తున్నాండి, కరికులం ఏ విధంగా ఉండాలి అని చెప్పడం ప్రోబెల్ ఏం చెప్తున్నారో చూద్దాం అక్కడ. సో పాఠ్య ప్రణాళిక కూడా చాలా ముఖ్యమైన ప్రోబెల్ అభిప్రాయపడ్డారు. సో అంశాల పాఠ్య ప్రణాళిక, అంశాలు, సో క్రింది అంశాలు, ఏ అంశాలని చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్. సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, గణితం, ఓకేనా, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. అండ్ భాష మరియు సాహిత్యం, ఓకేనా. సో భాష మరియు సాహిత్యం ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మత బోధన, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఇది మనము ఎక్స్క్లూడ్ చేస్తాం, మన బ్రెయిన్ అనేది ఇక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉంటుంది మన. సో జనరల్గా పాఠశాలలో మతం గురించి, మత బోధన గురించి ఏం చెప్తాము, ఇది అంటే జనరల్గా ఇప్పుడు ఉండేటువంటి కరికులంకి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా. సో బట్ ఇక్కడ ప్రోబెల్ సూచించింది అంటే మత బోధన ఉండాలి. అంటే పర్టికులర్ ఏ మతమే అని, ఎందుకు మత బోధన ఉండాలని చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? విద్య యొక్క లక్ష్యాల్లో తనను తాను తెలుసుకోవడం, చుట్టూ ఉండే ప్రకృతిని తెలుసుకోవడం, అదేవిధంగా దైవం గురించి తెలుసుకోవడం కూడా విద్య యొక్క లక్ష్యం అని చెప్పాడు. కాబట్టి దానికి సంబంధించినటువంటి కరికులం కూడా విద్యలో ఇంక్లూడ్ చేయాలనేసి ప్రోబెల్ చెప్పడం జరిగింది. కళలకు సంబంధించినటువంటి వస్తువులు రైట్. సో ఇక్కడ లైక్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలంటూ చెప్తూ ఉన్నారు. సో ఇవి వచ్చేసి పాఠ్య ప్రణాళికలో ఏముండాల్సినటువంటి అంశాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠ్య ప్రణాళిక ప్రోబెల్ ప్రకారము క్రింది అంశాలు ఉండకూడదు అంటాడు, ఇవి ఉండాలి అంటాడు. సో కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో విద్యార్థి ఏ అంశాల్లో ప్రావీణ్యం సాధించాలనేది కాకుండా ఈ అంశాల బోధన వల్ల సంపూర్ణ మానవుడు అభివృద్ధి సాధించాలనేది ప్రధాన లక్ష్యం. రైట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ పాఠ్య ప్రణాళిక ఈ విధంగా ఉండాలి చెప్పాను. సో ఈ విద్యార్థి ఈ లక్ష్యాలు సాధించాలనే దిశగా పోకుండా ఏ విధంగా ఉండాలి అని చూసినట్టయితే ఆ విద్యార్థి సంపూర్ణ మానవుడిగా అభివృద్ధి సాధించాలనేదే విద్య యొక్క ప్రధాన లక్ష్యం. అంతే తప్ప ఏదో పర్టికులర్ ఒకటి లక్ష్యం పెట్టేసి ఈ కళలో లేకుంటే మతం, దైవం గురించి అలా కాకుండా పూర్తిగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలన్నట్టుగా చెప్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ మరి ఇతను సూచించినటువంటి బోధనా పద్ధతులు ఏంటి? బోధనా పద్ధతులు. సో బోధన పద్ధతిలో ఇక్కడ మెయిన్గా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రోబెల్ అని చూసినట్టయితే గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి నేను క్వశ్చన్ అడుగుతాను, రీకాల్ చేసుకోండి.
కథల ద్వారా విద్యని బోధించాలి అని చెప్పినటువంటి విద్యావేత్త ఎవరు? గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ట్రై చేయండి రికాల్ చేసుకోవడానికి. ఇఫ్ యూ డు నాట్ రికాల్, సో దెన్ జస్ట్ యూ టర్న్ యువర్ పేజెస్ బ్యాక్. రైట్, ఇక్కడ ఈ రంగంలో ప్రోబెల్ సాధించిన విజయం చాలా. రైట్, ఇక్కడ చూద్దాము. బాల్య దశలో పిల్లలకు ఆట ఒక ముఖ్య అవసరం. సో జనరల్గా పిల్లలు ఆడనీయకుండా మనం రిస్ట్రిక్ట్ చేయొద్దండి. డెఫినెట్గా వాళ్ళకు ఆటనివ్వాలి. ఆటను ఆడనిస్తేనే వాళ్ళు చాలా విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆసరాగా చేసుకొని విద్యా బోధన జరపాలని వీరి యొక్క అభిమతం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోబెల్ దేనిని ఆధారంగా చేసుకొని, దేన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా బోధన జరగాలని సూచించారని చూసినట్టయితే ఆటని దృష్టిలో పెట్టుకునే వీళ్ళకి ఆటలు ఆడిస్తూ, సో ప్లేవే మెథడ్ అంటాం కదండి. ప్లేవే మెథడ్ కారణం ఎవరు అంటే ప్రోబెల్. గుర్తుపెట్టుకోండి, ప్రోబెల్ ఏవే మెథడ్ అంటే ఇక్కడ చూసినట్టయితే తను సూచించినటువంటి మెథడ్ ఏంటి అంటే ప్లేవే మెథడ్. ఇప్పుడు కూడా ఉంటుంది కదండి మనకి ప్లేవే మెథడ్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది కొన్ని పాఠశాలలో, ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీలో వచ్చేసి ప్లేవే మెథడ్ ఉంటుంది. సో ప్లేవే మెథడ్లో మనకి పిల్లలకి విద్యాబోధన జరగాలని చెప్తున్నారు. క్రీడల ద్వారానే వారిలో భావనలు, ఆలోచనలు రేకెత్తించాలి. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ, ఓకేనా. క్రీడల ద్వారా వారి జీవితం గురించి అవగాహన ఏర్పాట్లు చేయాలి. రైట్, ఇక్కడ మొత్తానికైతే వరకు కీ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలకు బాల్య దశలో, గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ బాల్య దశలో క్రీడల ద్వారానే, ఆటలు ఆడిస్తూనే వాళ్ళకి విద్యాబోధన జరపాలని చెప్తూ ఉన్నాడు. సో దట్ ఈజ్ ప్లేవే మెథడ్గా చెప్పుకుంటున్నాం. బాలుడు ప్రపంచాన్ని పరిశీలించి ఆటల ద్వారా అనుకరిస్తాడు. ఆటల ద్వారా. సో ఓవరాల్గా మొత్తం వచ్చేసి ఆటలే ఇంపార్టెన్స్ అండి. సో ఆటల వల్ల పిల్లవాడికి ఏం కలుగుతుంటే సంతోషం మరియు స్వేచ్ఛ అనేవి కలుగుతుంటాయి. కాబట్టి అల్టిమేట్గా స్వేచ్ఛగా ఆలోచించడం, ఎవరి భయభీతి అనేది వర్డ్ వచ్చింది. సో ఎవరు చెప్పారో ఒకసారి ట్రై చేయండి రికాల్ చేసుకోవడానికి. విద్యార్థుల అంతర్గత శక్తులు బహిర్గపరిచేది, వారికి సృజనాత్మక సిద్ధించేది క్రీడలు. మొత్తానికైతే క్రీడలకే ఇంపార్టెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. రైట్, సరైన అనుభవాలను అందించి క్రియాశీలతకు అవకాశం కల్పి. రైట్, ఇక్కడ చూద్దాం. మనకి విద్యా బోధన సరళ విషయాల నుండి ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ అప్పుడే చెప్పారండి. సో ప్రజెంట్ కరికులంలో కూడా ఈ ఫాలో అవుతున్న ట్రెండ్. సో ఎప్పుడైనా కూడా సింపుల్ టు కాంప్లెక్స్ అనేది చెప్పాలి. అండ్ అదేవిధంగా మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకి, అంటే కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ థింగ్స్కి ఏంటంటే ఈ విద్యాబోధన, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరగాలని చెప్తూ ఉన్నారండి. సో ఇవి 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోబెల్. అండ్ క్రమశిక్షణ చూద్దాం. ఇప్పుడు క్రమశిక్షణ గురించి తాను ఏం చెప్తున్నాను చూసినట్లయితే, విద్యార్థిలో ఆసక్తికి అనుగుణంగా అతడు ఇతరులపై ప్రేమ చూపించడం, పెద్దల పట్ల గౌరవం. రైట్, చూద్దాం ఇక్కడ. సో సెల్ఫ్ అంటున్నాడు ఇక్కడ ఓవరాల్గా మొత్తానికైతే. సో చూడండి, ఇక్కడ విద్యార్థిలో ఆసక్తికి అనుగుణంగా అతడు ఇతరులపై ప్రేమ చూపించడం, ప్రదర్శించడం, పెద్దల పట్ల గౌరవం మొదలైన ప్రేమ విలువలను పెంపొందించడం ద్వారా. సో ప్రేమ ద్వారా క్రమశిక్షణ అంటున్నాడండి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో ప్రేమ ద్వారా క్రమశిక్షణను విద్యార్థుల్లో పెంపొందించవచ్చు అనేసి చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా దీనిలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా కీలకమైందనేసి చెప్తున్నాడు. పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో మహిళలకు. రైట్, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర పిల్లలకు ప్రేమ ఎక్కడి నుండి వస్తుందండి? ఫస్ట్ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రుల నుండి వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉండేటువంటి తల్లి మహిళలకు శిక్షణ ఇవ్వాలని సూచించాడు. ఇంపార్టెంట్ పాయింట్. అంటే విద్యార్థుల్లో క్రమశిక్షణ అభివృద్ధి చెందాలంటే ఏం కావాలండి? వాళ్ళపైన ప్రేమ చూపించాలి. సో మొట్టమొదటిగా పిల్లవాని పైన ప్రేమ చూపించేది ఎవరండి? ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు. సో కాబట్టి ఈ తల్లికి మనం శిక్షణ ఇవ్వడం ద్వారా ఏమిటంటే ఇండైరెక్ట్గా పిల్లల్లో క్రమశిక్షణ అభివృద్ధి చేయవచ్చు అనేసి ప్రోబెల్ చెప్పడం జరుగుతుంది. క్రమశిక్షణ ఇంటి దగ్గర నుండే అలవడడానికి తల్లి పాత్ర ప్రధానమైంది అని చెప్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. సో కాబట్టి తల్లికి బాగా అంటే శిక్షణ ఇవ్వాలి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ అన్నట్టు. అండ్ ప్రోబెల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని చూసినట్టయితే, ప్రోబెల్ రూపొందించేటువంటి కిండర్ గార్టెన్ పాఠశాల ఏదైతే ఉందో సో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ వీరికి స్వేచ్ఛా పౌరులు అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆటల ద్వారా వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి అల్టిమేట్గా వాళ్ళకి అల్టిమేట్ ఫ్రీడమ్ అనేది అక్కడ లభిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ వీరు నియంత్రించే వారు ఉండరు, వారు స్వేచ్ఛాజీవులు. ఇంపార్టెంట్, స్వేచ్ఛాజీవులు ఎక్కడండి? కిండర్ గార్డెన్ పాఠశాలలో. సో ఇది ప్రోబెల్ యొక్క ప్రత్యేకత అండి, గుర్తుపెట్టుకోండి. సో వీరికి విసుగు కలిగించేటువంటి పాఠ్య ప్రణాళిక. బాల్య దశలో మాత్రం వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా విసుగు పడ్డారనుకోండి, స్కూల్కి రావడానికి ఇష్టపడరండి. సో పిల్లల్ని గేమ్స్ ఆడిపిస్తున్నాం అనుకోండి, హాయిగా వచ్చేస్తుంటారు. సో మనకు అక్కడ ఉండేటువంటిది ఇది మనకి ఏంటంటే కిండర్ గార్డెన్లో ఉండేటువంటి మెథడ్ ఏంటండి? ప్లేవే మెథడ్. దీనికి ఆద్యుడు ఎవరండి? మనకి ప్రోబెల్. సో ఇంపార్టెంట్, ఆట అనేది ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆట, స్వేచ్ఛ, సంతోషం లభిస్తాయి ఇక్కడ పాఠ్య ప్రణాళిక ఉన్నట్లయితే. సో ఇక్కడ చూసినట్లయితే 3 విధాన పద్ధతులు కలిపి సో ఇక్కడ శిక్షణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, సో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి పాటల ద్వారా, అభినయం ద్వారా, నిర్మాణం ద్వారా మనకి ఈ 3 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
సో శిక్షణ ఏ విధంగా లభిస్తుందంటే పాట ద్వారా, అభినయం ద్వారా, నిర్మాణం ద్వారా ఇక్కడ శిక్షణ. ఆ 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ప్రక్రియ మొత్తం ఒకే ఉపగమం అవుతుంది. సో ఈ 3 కలిపేసి ఏంటంటే ఒకే రకమైన అప్రోచ్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ఒక కథను పాట ద్వారా అభినయం చేయడం ద్వారా, నిర్మాణాత్మక కృషి ద్వారా వాళ్ళు వ్యక్తీకరిస్తారు. సో ఇక్కడ చూద్దాం, ఒక కథ ఉండండి, ఒక రైమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైమ్లో ఒక స్టోరీ ఉంది. సో దాన్ని ఎలా చెప్తారండి? ఒక పాట పాడడం ద్వారా దాన్ని మంచిగా ఏదో, సో మనకి చిన్నపిల్లలు రైమ్స్ చెప్తుంటారు, ఒక పద్ధతి ప్రకారం ఒక రిథమిక్గా చెప్తూ ఉంటారు కదా. సో అలా పాట పాడడం ద్వారా ఏమవుతుందండి? ఒక కథ. రైట్. సో కథ, పాట, అభినయం. సో అభినయం అంటే ఇక్కడ కథ. రైట్. సో అది ఏం చేస్తారు? ఒక పాట రూపంలో చెప్తారు. పాట రూపంలో చెప్పినంటే నిర్మాణం, ఏ నిర్మాణం కలుగుతుందండి? జ్ఞాన నిర్మాణం కలుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా కలిపేసి మనం ఒకటే అప్రోచ్ ఒకటే, బట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి? 3 అంశాలు ఉన్నాయి. పాట ఉంది, అభినయం ఉంది, నిర్మాణం ఉంది. సో అలా పద్యాన్ని లేకుంటే ఆ పాటను, ఒక పోయం ఉంది, ఆ పోయంలో కథ ఉంది. సో దాన్ని ఒక పాట రూపంలో అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో దాంట్లో వర్డ్స్ తెలుసుకున్నాడు. సో అక్కడ కళ అభివృద్ధి చెందుతుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉండే మీనింగ్ తెలుసుకోవడం వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 3టిని కలిపేసి ఒకే అప్రోచ్లో మనకి ఏంటంటే విద్య పిల్లలకి నేర్పించొచ్చని చెప్తూ ఉన్నాడు అనమాట. చేతులు, కాళ్ళు మొదలైన అన్ని ఇంద్రియాలకు, కండరాలకు శిక్షణ లభిస్తుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందని చూసినట్లయితే ఇక్కడ చేతులు, కాళ్ళు మొదలైన అన్ని ఇంద్రియాలకు, కండరాలకు శిక్షణ లభిస్తుంది. సో అంతే కదండి. సో పాట పాడుకుంటూ వాడు ఎగురుతూ ఉంటాడు, మనకి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి ఎగురుతూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి అల్టిమేట్గా చెవులతోటి, కళ్ళతోటి, చేతులతోటి అభినయం చేస్తూ ఉంటాడు, నెక్స్ట్ కళ్ళతోటి చూస్తూ ఉంటాడు. రైట్. ఇలా అన్ని ఇంద్రియాలకు, నెక్స్ట్ కండరాలకు కూడా శిక్షణ లభిస్తూ ఉంటుంది. ప్రతి పాట పిల్లల భౌతిక, మానసిక, నైతిక విషయాలకు సంబంధించినదై ఉంటుంది. సో అల్టిమేట్గా ఈ అప్రోచ్ వల్ల, అంటే ఏ అప్రోచ్ అండి? ఆ అప్రోచ్లు ఏముంటాయి? 3 అంశాలు ఉంటాయి. ఒకటి పాట, రెండోది అభినయం, మూడోది వచ్చేసి నిర్మాణం. సో దీనివల్ల ఏమవుతుందని చూసినట్టయితే పిల్లవాడి యొక్క భౌతిక, మానసిక, నైతిక పరిపక్వత అనేది ఏర్పడుతుంది అనేసి చెప్తున్నాడు. వారి అంతరంగిక అభిరుచులకు ధోరణులను గ్రహించి బోధన మొదలవుతుంది. అంటే ఇక్కడ చూడండి, సో వాళ్ళకు ఉండేటువంటి ఇంట్రెస్ట్లు ఏంటి, సహజ సామర్థ్యాలు ఏంటి, వారికి ఉండేటువంటి అభిరుచులు ఏంటి, వాటి ఆధారంగానే బోధన స్టార్ట్ కావాలని చెప్పి వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ విద్యార్థుల కుతూహలాన్ని రేకెత్తించాలన్నా, లేకుంటే పిల్లల్ని మోటివేట్ చేయాలన్నా ఫస్ట్ వాళ్ళు ఉండేటువంటి అంతర్గత సామర్థ్యాలు ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తులేంటి, వారు దేని పట్ల కుతూహలం చూపిస్తున్నారు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బోధన మొదలవుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో తమకు తెలియకుండానే ఆటలే పాటలే కాకుండా తమకు తెలియకుండానే అడుగున అన్ని విషయాలను ఆకలింపు చేసుకుంటారు చిన్నారులు అనేసి చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ వారికి ఆటపాటలతో పాటు బహుమతులు, వ్యాపకాలు. గుర్తుపెట్టుకోండి, ఆటపాటలతో పాటుగా బహుమతులు, వ్యాపకాలు కూడా ప్రోబెలి కిండర్ గార్డెన్స్లో ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కేవలం ఆటలే కాదని వాళ్ళకు అవసరమైతే బహుమతులు, అవసరమైతే వాళ్ళ వ్యాపకాలు అంటే ఏదో ఒకటి వాళ్ళకి చేస్తాడు. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ బొమ్మ తయారు చేసుకున్నా, లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్న మీరు తయారు చేసుకున్నా, లేకుంటే అందరూ కలిసి అక్కడ కూర్చొని ఏదో ఒకటి చిన్న ఐటమ్ తయారు చేయడం. సో ఇలాంటివి చేయడంలో వ్యాపకాలు అంటే ఓన్లీ తయారు చేయడం అని కాదు, ఏదో రకంగా డ్రాయింగో, లేకుంటే ఒక సింగింగో, లేకుంటే నీకు ఇష్టమైన రాసుకున్నాం మనం, నీకు ఇష్టమైన కలెక్ట్ చేసుకున్నాం మనం, ఇలాంటి వ్యాపకాలు, అదేవిధంగా బహుమతులు అనేవి ఆటపాటలతో పాటుగా కిండర్ గార్డెన్ పద్ధతిలో ప్రోబెల్ ప్రవేశపెట్టడం జరిగింది. సో బహుమతులు ప్రోత్సాహాలుగా ఉపయోగపడమే కాకుండా వారి తదుపరి అభివృద్ధి దశకు కారకాలుగా ఉంటాయి. సో బహుమతులు కేవలం వాళ్ళకు మోటివేషన్ కాదండి, నెక్స్ట్ అభివృద్ధి దశ కారకాలు కూడా పనిచేస్తూ ఉంటాయన్న. బంతులతో కూడిన పెట్టెలను పిల్లల చేతిలో ఉపయోగించినప్పుడు రంగులు, రకాలు. సో ఓకే, రైట్. సో ఇంద్రియాల కండరాలు కలిసి రైట్. పాటలోని పదాలు, వారికి పదాల అర్థం. ఇక్కడ పాట పాడినప్పుడు ఏంటండి, సో వాళ్ళకి పదాల్లో ఉండేటువంటి అర్థాలను కూడా సో ఇండైరెక్ట్ ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అనేసి చెప్తున్నాడు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ప్రోబెల్ గురించి ఉంటుంది. సో వీలైతే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ని పెట్టేస్తాను. సో ఇన్ కేస్ ఇప్పుడు లేదనుకుంటే తర్వాత అయినా మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా ఆల్రెడీ మనం ముందు చెప్పిన 2 క్లాసులు కూడా పబ్లిక్గానే పెట్టాం. రైట్, డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ మన యాప్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ఇన్ కేస్ సాటిస్ఫై అయితే డెఫినెట్గా దాంట్లో మీరు డిఫరెంట్ కోర్సెస్ ఏంటో తీసుకోవచ్చండి. ఇన్ కేస్ ఇఫ్ యూ టేక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్, డెఫినెట్గా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. రైట్, దిస్ ద వర్డ్ టుడే సెషన్. విల్ మేట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.